భీష్మ యోగా సెంటర్, భీష్మ యోగా సెంటర్ విజయవాడ భారతీయ నగర్లో ఉంది. కాకపోతే నేను ఇదే రోజు వచ్చాను, ఈరోజే వచ్చాను. అసలు ఎంత సుందరంగా ఉందంటే అంత బాగుంది. చూసారా ఎంత పెద్దదో. యోగా మ్యాట్లు వేస్తున్నాయి. ఇదిగో ఇక్కడ కలిసము దేవుడిని పెట్టారు. అక్కడ చూసి వినాయక చవితి గుర్తుపెట్టా కానీ ఏమో చాలా మంది ఉంటారేమో అనుకున్నా. ఇప్పుడు తర్వాత నాకు మీరు ఫ్లవర్స్ నన్ను అసలు మీరే అన్ని నాకు వండి పెట్టి పెట్టారు. నన్ను బాగా చూస్తుంది కూడా. అక్క అప్పుడు జాబ్కి వెళ్ళేది కదా, టీచర్ గారు కదా. ఈలోపు నన్ను బాగా, నేను చిన్న పిల్లని 9th 10th చదువుతున్నా. పరీక్షలు రాయడానికి కానీ వచ్చా. బాబాయ్ వాళ్ళు తాలూకా జూనియర్ కాలేజ్. అయితే రవి బాబాయి వచ్చి నన్ను వెల్టూరులో ఉన్నారు వాళ్ళ పిల్లలు. అయితే అక్క చెప్పిందని నాకు ఎగ్జామ్ కి నన్ను వదిలిపెట్టి వెళ్ళారు. చెప్పులు వేసుకుంటారా? ఇదిగో అక్కడ చెప్పులు స్టాండ్ కూడా పెట్టారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. చూసారా యోగా సెంటర్ ఎంత బాగుందో. ఇది 50,000 సెంటర్ అంట, 50,000 రెంట్ అంట. ఇక ముగ్గులు అయ్యేసి అసలు ఎంత నీట్గా ఎంత సుందరంగా ఈ మొక్కలు అవి పెట్టారు. సరే అసలు ఎంత రెండు పక్కల అందంగా కింద అంతా ముగ్గులతో ఎంత బాగుంది సెంటర్. దారి పొడుగున మొక్కలే. యోగా సెంటర్ అండి. బాబా రాగానే మానసిక ఉత్సాహం, మనసుకు ఊరట, ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయి. ఇది చూడదగ్గది. భీష్మ యోగా సెంటర్. అమ్మ ఇది భీష్మ యోగా సెంటరేగా. భీష్మ యోగా సెంటర్, బీహార్ యోగా సెంటర్. బీహార్ యోగా సెంటర్ అంటే మంత్రం చదివేటప్పుడు తీసుకునే పనిగా